నైమిసారణ్యము. వారణాసి పురాధీశుడు అయిన సుప్రతీకుని కుమారుడు దుర్జయుడు. ముల్లోకములలోనూ అతనిని జయించగల పరాక్రమవంతులు ఎవరూ లేరు. స్వర్గముపై కూడా దండెత్తి దేవతలను కూడా పారద్రోలెను. ఒకసారి కొందరు మునులు ఆ రాజు వద్దకు వచ్చి, అరణ్యంలో దుష్ట జంతువుల వలన బాధ భరించలేకున్నాము, వానిని సంహరించి క్షేమము కలిగించమని ప్రార్థించగా, దుర్జయుడు తన పరివారముతో వచ్చి జంతువులను సంహరించి అలసటగా ఉండుటచే సమీపమున ఉన్న గౌరముఖుడు అను మహాముని ఆశ్రమమునకు వెళ్ళగా, ఆ ముని రాజు యొక్క పరివారమును ఆదరించి తన ఆశ్రమములో విశ్రాంతి తీసుకోమని అభ్యర్థించెను. గౌరముఖుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి ఒక అమూల్యమైన రత్నమును గ్రహించెను. అది కోరికలు తీర్చు చింతామణి వంటిది. అందువల్ల ఆ రత్న మహిమచే రాజు వారి యొక్క పరివారమునకు భోజనాది సౌకర్యములు అన్నీ అమరినవి. ఆ రాత్రి వారు అక్కడనే నిద్రించి ఉదయమున ముని వద్ద సెలవు తీసుకుని బయలుదేరిరి. దారిలో ఆ రాజుకు ఆ రత్నమును సొంతము చేసుకోవాలని కోరికతో తన మంత్రులను పిలిచి తన కోరికను మునికి తెలుపమని చెప్పగా, అట్లే అని మంత్రులు రాజు యొక్క కోరికను మునికి విన్నవించగా, ఆ ముని ఇట్లు పలికెను: బ్రాహ్మణులు బ్రహ్మ ముఖము నుండి పుట్టిరి కనుక వారు ఎవరినైనా అడిగి ఇచ్చినది తీసుకొనవచ్చును. రాజులు బాహువుల నుండి పుట్టిరి, వారు ఇచ్చుటయే ధర్మము, కానీ అడిగి తీసుకొనుట ధర్మము కాదు. నాకు ఈ రత్నము శ్రీ మహావిష్ణువు ప్రసాదించెను, నేను ఈ రత్నమును ఎవరికి దానము ఇయ్యలేను అని పలుకగా, మంత్రులు ఆ విషయమును దుర్జయునుకు చెప్పగా, ఆగ్రహించిన రాజు తన సైన్యమును పంపగా ఆశ్రమమును చుట్టుముట్టిరి. మహాయుద్ధము జరుగుచూ ఉండగా గౌరవముఖుడు శ్రీహరిని ధ్యానించగా, శ్రీ మహావిష్ణువు గరుడవాహనారూఢుడై వచ్చి చక్రాయుధముచే దుర్జయుని అతని సైన్యమును సంహరించెను. కావున నిమిషములో నా చక్రాయుధము శత్రువులను సంహరించినది కావున నైమిసారణ్యము అనే పేరున ప్రసిద్ధి చెందును అని, నేను నా పరివారముతో ఇక్కడ నివసిస్తాను అని, ఇక్కడ ఉన్న చక్రతీర్థమున్న అను నది పరమ పవిత్రము అని, ఈ నైమిసారణ్యము మునులకు నివాసయోగ్యమైన పరమ పావనమైనది అగునని మునులతో చెప్పి శ్రీహరి అక్కడ వెలసెను.